మహారాష్ట్రలోని పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై 6 వాహనాలను ట్రక్కు ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ట్రక్కులో మంటలు చెలరేగడంతో ఈ నేపథ్యంలో పూణే నావల్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. స్పాట్లోనే 20 మంది మృతి చెందినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ట్రక్కు బీభత్సాన్ని చూసి స్థానికులు భయాందోళనలు చెందారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ ఇంజన్లు. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రక్కు బీభత్సంతో వాహనాలన్నీ కూడా నుజ్జునుజ్జుగా మారిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ట్రక్ కాలిపోతున్నటువంటి విజువల్ని మనం చూస్తున్నాం. गाड्या स्टॉप करायला पाहिजेत नाही. दोन मिनिटं व्हिडिओ काढतोय तिकडे काढा तुम्हाला మహారాష్ట్రలోని పూణేలో ప్రమాదానికి సంబంధించి విజువల్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రమాదానికి గల కారణానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ప్రత్యక్ష సాక్షులైతే అసలు భీతావహ వాతావరణం ఏర్పడింది. దేశంలో చోటు చేసుకుంటున్నటువంటి వరుస ప్రమాదాలని వినటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూసిన తర్వాత మేము భయాందోళనలో ఉన్నామన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మురళి, గత 15-20 రోజుల నుంచి కూడా దేశంలో పరిస్థితి కాస్త దారుణంగానే ఉంది. అంటే రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. అసలు వాస్తవానికి 2025 సంవత్సరమే అత్యంత భయంకరంగా ఉందని చెప్పాలి. అహ్మదాబాద్ ప్రమాదం కానీ, మొన్న ఢిల్లీ ప్రమాదం కానీ, అలాగే మరికొన్ని ప్రమాదాలు కానీ, అలాగే బస్సు ప్రమాదం కానీ, కర్నూలు బస్సు ప్రమాదం, అలాగే ఆ తర్వాత ఇంకా తాండూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం కానీ, అలాగే రాజస్థాన్ లో జరిగినటువంటి ప్రమాదాలు కానీ, ఇవన్నీ కూడా తీవ్ర విషాదాలు నింపిన పరిస్థితి ఉంది. దీనితోనే అసలు చాలా మంది అంటే వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా లేదా అనే గ్యారంటీ కూడా లేని పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందనే భయం ఉంది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో జరిగిన ప్రమాదం, ఒక ట్రక్ అంటే ఘటనకు గల కారణాలు ఏంటనేది ఒకసారి చూస్తే, ఒక ట్రక్ అదుపు తప్పి మొత్తం 6 నుంచి దాదాపుగా 8 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్ లోనే 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ స్థానిక అధికారుల లెక్కల ప్రకారం. ఇక అదే విధంగా భారీ ఎత్తున మంటలు, అంటే కొన్ని పెట్రోల్ ట్యాంకులు, డీజిల్ ట్యాంకులు పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. దీని కారణంగానే కొంతమంది కార్లు డోర్లు ఆటోమేటిక్ గా లాక్ అయిపోయి బయటికి రాలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అలానే ఒక ఇన్నోవా వాహనంలో ఉన్నటువంటి 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికే ఫైర్ ఇంజిన్లకు కూడా సమాచారం ఉంటుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులు కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే మృతుల సంఖ్య అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన వారిలో కూడా అంటే తీవ్ర గాయాలయ్యాయి. చాలా మందికి కాళ్ళు చేతులు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉందనేది కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే కాసేపట్లో మహారాష్ట్ర పోలీసులు వెల్లడించే అవకాశం కనపడుతుంది. అంటే ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే గాయపడ్డటువంటి వారు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే మద్యం సేవించి వాహనం నడిపారనా, లేకపోతే ట్రక్కు అదుపు తప్పిందనేటువంటి మాట కొంతమంది చెప్తున్నారు. లేదు, మితిమీరినటువంటి వేగంతో సడన్ బ్రేక్ వేయడం వల్ల ఇమీడియట్గా చోటు చేసుకున్నటువంటి పరిణామం కింద కూడా రకరకాలుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఏమైనా వెల్లడించారు దీని మీద? దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రక్ అదుపు తప్పింది. ఎందుకంటే అది భారీ ట్రక్ కాబట్టి దాంట్లో కొంత లోడ్ ఉంది. దీనితోనే అది కంట్రోల్ చేయలేకపోవడంతోనే, డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో ముందు డివైడర్ ఢీకొట్టింది. డివైడర్ ఢీకొట్టిన తర్వాత రోడ్డు అటువైపుగా వెళ్లి అటు నుంచి వస్తున్నటువంటి కొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఆ క్రమంలోనే మంటలు కూడా చెలరేగాయి. అలాగే కొంత స్థానికంగా రోడ్డు పక్కనటువంటి దుకాణాల్లో కూడా దీని ప్రభావం పడిందని కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే వెల్లడించలేదు. అక్కడ స్థానికులు మాత్రం ఈ ఘటనపై కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకు అని అంటే మనం 1-2 వాహనాలు ఢీకొంటేనే మనకు కాస్త భయం కలుగుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి ప్రమాదాలు చూస్తే కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం కానీ, ఆ తర్వాత అటు తాండూరులో జరిగినటువంటి ప్రమాదం కానీ, రాజస్థాన్ లో జరిగినటువంటి ప్రమాదాలు కానీ, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. ఎందుకంటే అంత భారీ స్థాయిలో జరగడం అనేది ఖచ్చితంగా, అంటే అంతమంది ప్రాణాలు కోల్పోవడం, అన్ని వాహనాలు మంటల్లో చిక్కుని పోవడం, ఇవన్నీ కూడా చూస్తే కాస్త భయంగానే ఉంటుంది. కాబట్టి ఆ స్థానికులు కూడా కొంతమంది ఆ మంటల్లో చూసి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేకపోయారు. అంటే తమకు ఏదైనా జరుగుతుందేమోనని భయంతోనే వాళ్ళు ముందుకు రాలేదని కూడా అక్కడి అంటే మహారాష్ట్ర మీడియా కూడా చెప్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఎంత అనేది ఇంకా ప్రాథమిక అంచనాకు కూడా అధికారులు రాలేకపోయారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రమాదాల జాబితాలో మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం కూడా ఒకటి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి నివేదికలు కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. అసలు రోడ్డు ప్రమాదాలు
ఎందుకు జరుగుతున్నాయి, హైవేలపైన ఆ స్థాయిలో ప్రమాదాలకు గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా కోర్టు దానికి రోడ్డు రవాణా శాఖకు సంబంధించి నివేదికలు అయితే అడిగింది. హైవే మీద ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి ప్రమాదంలో మాత్రం హైవే మీద ఉన్నటువంటి 6 వాహనాలను కూడా ట్రక్ అయితే ఢీకొట్టింది. ట్రక్కులో ఈ నేపథ్యంలో మంటలు చెలరేగాయి. ఇక పూణే నావల్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘోర ప్రమాద ఘటన అయితే చోటు చేసుకుంది. స్పాట్లోనే 20 మంది కూడా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు కూడా గాయాలు కాదు, తీవ్ర గాయాలయ్యాయి. ఎక్కడికక్కడ కూడా వారికి అవయవాలు తెగిపడ్డాయి అనేటువంటి మాట కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ట్రక్కు బీభత్సాన్ని చూసి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. అలాగే ఫైర్ ఇంజన్లు మాత్రం ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ట్రక్కు బీభత్సంతో ఢీకొట్టినటువంటి వాహనాలని అయితే అన్నీ కూడా నుజ్జునుజ్జుగా అయిపోయాయని కూడా సమాచారం అందుతోంది.